అదొక అందమైన పూలవనం. ఆ పూలవనంలో రకరకాల సర్పజాతులకు సంబంధించిన సర్పాలు అంటే పాములు చాలా ఉండేవి. దీనిని బయట చాలామంది సర్పాల దీవి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సర్పాల దీవిలో భయంకరమైన విషసర్పాలు చాలా ఉండేవి. ఈ సర్పాల దీవిలో ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేసి అవి ఎటువంటి రూపాన్నైనా ధరించగలిగే శక్తి కలిగినటువంటి పాములు చాలా ఉండేవి. ఈ సర్పాల దీవిలో తెల్ల నాగిని, ఎర్ర నాగిని, నల్ల నాగిని అని ముగ్గురు నాగినులు ఉండేవారు. ఒకరోజు నల్ల నాగిని వచ్చి ఇలా అంటుంది, ఈ సర్పాల దీవిని వదిలి నేనెప్పుడు బయట ప్రపంచం చూడలేదు. ఒక్కసారి నాకు ఈ దీవి నుంచి బయటికి వెళ్ళి బయట ప్రపంచం అంతా చూసి రావాలని ఉంది అని నల్ల నాగిని అనగానే, ఆపు ఆపు, ఇంతటితో ఆపే. నువ్వు బయట ప్రపంచానికి వెళ్ళి చూడాలి అన్న నీ కోరికని ఇప్పుడే చంపేయి. ఎందుకంటే బయట ప్రపంచం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వు అనుకున్నంత అందంగా ఉండదు. అక్కడికి వెళ్ళావంటే నువ్వు చాలా కష్టాలు పడతావు. లేదు లేదు, నేను బయట ప్రపంచాన్ని వెళ్ళి చూస్తాను. మీరు నాతో రావాలి అనుకుంటే రండి, లేకుంటే మానేయండి. నేను మాత్రం వెళ్తాను అని అనగానే అప్పుడు తెల్ల నాగిన ఇలా అంటుంది, చూడు, మేము ఎందుకు వద్దని చెప్తున్నామో ఒకసారి ఆలోచించు. నువ్వు బయట ప్రపంచంలోకి వెళ్ళావంటే చాలా ఇబ్బంది పడతావు. అక్కడ నీకు చాలా ప్రమాదం. ఎందుకు చెప్తున్నామో విను అని చెప్తుంది. తెల్ల నాగిను ఎంత చెప్పినా కూడా నల్ల నాగిను అస్సలు వినదు. అప్పుడు తెల్ల నాగినికి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎర్రనాగిని నల్లనాగినితో, రా ఇక్కడ కూర్చో, నీకు ఒక మంచి కథ చెబుతాను. ఇది ఎవరికో కాదు, మన సర్పజాతిలోనే ఒకరికి జరిగింది. ఇది యథార్థ గాథ. ఈ కథ విన్న తర్వాత నువ్వు బయటికి వెళ్ళాలో లేదో నిర్ణయించుకో. మన సర్పజాతిలోనే ఒకరు నేను ఎంత చెప్పినా వినకుండా నీలాగే నాతో వారించి బయట ప్రపంచం చూడాలని వెళ్ళింది. ఈ సర్పాల దీవి నుంచి బయటకు వెళ్ళగానే ఒక పెద్ద అడవి వస్తుంది. ఆ అడవిలో తను వెళ్తూ ఉండగా ఒక మాంత్రికుడు దానిని చూశాడు. తను సర్పజాతిలో శ్రేష్టమైనది కాబట్టి తనను ఎలాగైనా బంధించాలని చాలా కష్టపడ్డాడు. ఆ మాంత్రికుడు బారి నుంచి తప్పించుకుని వెళ్తూ వెళ్తూ ఒక పెద్ద గోతిలో పడిపోయింది. అప్పటికే ఆ గోతిలో ఒక మనిషి, ఒక ఎలుక, ఒక పులి ఉన్నాయి. వీరందరూ కూడా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి అని గట్టి గట్టిగా కేకలు వేస్తున్నారు. అప్పుడే అటుగా వెళ్తున్నటువంటి ఒక వేటగాడు వీడి అరుపులు విని అక్కడికి వచ్చి చూస్తాడు. వీరందరూ కూడా ఆ గోతిలో పడి ఉండడం చూసి మొదట వీరిని కాపాడాలని అనుకుంటాడు. కానీ వీరిని కాపాడిన తర్వాత ఒకవేళ పాము కాటు వేస్తుందేమో అని, లేదంటే పులి తనని తినేస్తుందేమో అని భయపడతాడు. అప్పుడు ఆ గోతిలో నుంచి వారందరూ కూడా, అయ్యా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడితే మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాము, తప్పక మమ్మల్ని కాపాడండి అని బ్రతిమలాడతాయి. కానీ వేటగాడు వాటితో, నేను మిమ్మల్ని కాపాడుతాను, ఆ తర్వాత మీరు బయటికి వచ్చి నన్ను తినరని నమ్మకం ఏమిటి, అందుకే నేను మిమ్మల్ని కాపాడను అని అంటాడు. లేదయ్యా లేదు, మేము నీకు మేలు చేస్తామే కానీ కీడు చెయ్యము, మమ్మల్ని దయచేసి కాపాడండి అని అందరూ బ్రతిమలాడతారు. పాపం వేటగాడికి అయ్యో పాపం అనిపించి వారందరినీ కూడా తాడు వేసి పైకి లాగుతాడు. అవి పైకి వచ్చిన తర్వాత వేటగాడికి కృతజ్ఞతలు చెప్పుకొని అవన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కానీ ఆ మనిషి మాత్రము అక్కడి నుంచి వెళ్ళాడు. అతను వేటగాడితో, అయ్యా నేను చాలా నీరసంగా ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళి పని కూడా చేసుకోలేని పరిస్థితి, నీకు నేను ఎలాంటి సహాయం చెయ్యలేను అని అంటాడు.
ఆ బక్క చిక్కిపోయిన ఆ మనిషిని చూసినటువంటి వేటగాడికి మనసు చలించి, సరేనయ్యా, నువ్వు ఎటువంటి సాయం చెయ్యక్కర్లేదు, నువ్వు కూడా వచ్చి నాతో పాటే మా ఇంట్లో ఉండు, నేనే నిన్ను కూడా పోషిస్తాను అని చెప్పి ఆ మనిషిని వేటగాడు తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ మరుసటి రోజు నుంచి రోజు ప్రొద్దున్నే కూలి వచ్చి ఏదో ఒక జంతువును వేటాడి ఆ మాంసం తీసుకొచ్చి వేటగాడికి ఇచ్చేది. నువ్వు ఎక్కడికి వేటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు నీకు నేను ఏదో ఒక జంతువును వేటాడి తెచ్చి ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత ఎలుక వచ్చి తన దగ్గర ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి కొంత ధనాన్ని వేటగాడికిచ్చి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పాము వచ్చి ఒక పొడిని ఇస్తుంది. ఎవరికైనా సరే పాము కరిచినప్పుడు ఈ మందు వాడావంటే వారికి వెంటనే నయమైపోతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వేటగాడు పాము ఇచ్చినటువంటి మందుతో బాగా డబ్బు సంపాదిస్తాడు. అలాగే ఎలక ఇచ్చినటువంటి ధనముతో కొన్ని వ్యాపారాలు చేసి బాగా డబ్బు సంపాదించి గొప్ప ధనికుడు అవుతాడు. ఆ బక్క చిక్కినటువంటి మనిషికి వేటగాడు బాగా డబ్బు సంపాదించి ధనికుడు అవ్వడం ఏమాత్రం జీర్ణించుకోలేడు. కొంతమంది మనుషులు మృగాల కన్నా చాలా భయంకరంగా ఉంటారు. వారిలో ఎటువంటి దయ దాక్షిణ్యాలు అనేటివి ఉండవు. అలాంటి కోవకు చెందిన వాడే ఆ వేటగాడు కాపాడినటువంటి ఆ బక్క చిక్కిన మనిషి. ఆ బక్క చిక్కిన మనిషికి రోజు రోజుకి అతని మీద ఈర్ష్య చాలా పెరిగిపోతుంది. ఎలాగైనా సరే అతనిని నాశనం చేయాలని అనుకుంటాడు. పాపం వేటగాడు ఇవేమీ తెలియక ఇంకా అతనిని తన దగ్గరే ఉంచుకున్నాడు. ఒకరోజు అదే రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారి ఖజానాలో దొంగలు పడి చాలా సొమ్ముని దోచుకుని వెళ్ళిపోయారు. అప్పుడు రాజుగారు ఆ దొంగలను వెంటనే బంధించి తీసుకురావాలని భటులను ఆజ్ఞాపిస్తాడు. ఆ భటులందరూ కలిసి దొంగల కోసం వెతుకుతూ ఉండగా ఇదే మంచి సమయం అనుకొని ఆ బక్క చిక్కినటువంటి మనిషి పాపం ఆ వేటగాడి మీద వారితో చాలా అబద్ధాలు చెబుతాడు. ఆ వేటగాడు ఒకప్పుడు చాలా పేదవాడని, ఇప్పుడు దొంగతనం చేసిన డబ్బులతో బాగా ధనికుడయ్యాడని అబద్ధాలు చెబుతాడు. అతని మాటలు విన్నటువంటి ఆ భటులు వెంటనే వేటగాడిని బంధించి రాజుగారి సభకు తీసుకువెళ్తారు. అప్పుడు వేటగాడు రాజుగారికి జరిగిందంతా చెప్తాడు. తను ఆ లోయలో ఉన్న వాళ్ళని కాపాడినట్టు, వారందరూ కలిసి తనకి సహాయం చేసినట్టు అన్ని విషయాలు చెబుతాడు. కానీ రాజుగారు ఏమాత్రం అస్సలు నమ్మరు. అప్పుడే అక్కడికి పరుగు పరుగున వచ్చినటువంటి ఒక భటుడు రాజుగారితో, మహారాజా, యువరాణి గారిని పాము కరిచింది, ఆవిడ ప్రమాదంలో ఉన్నారు అని చెబుతాడు. వెంటనే ఈ మాటలు విన్నటువంటి వేటగాడు, ప్రభు, మీరేమీ కంగారు పడకండి, ఈ పాము కాటుకి నా దగ్గర సరైన మందుంది అని చెప్పి వేటగాడు తన దగ్గరున్నటువంటి మందును యువరాణికి ఉపయోగిస్తాడు. వెంటనే యువరాణి ప్రాణాపాయం నుంచి బయటపడుతుంది. అప్పుడు రాజుగారు వేటగాడు చెప్పింది నిజమేనని నమ్మి అతనికి చాలా బహుమతులు ఇచ్చి పంపిస్తాడు. వేటగాడి మీద అబద్ధాలు చెప్పినటువంటి ఆ బక్క చిక్కిన మనిషిని బంధించి చెరసాలలో వేస్తాడు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు కూడా నువ్వు బయటికి వెళ్తావా? బయట ప్రపంచం చూసినంత అందంగా ఉండదు, అక్కడ చాలా కష్టాలు ఉంటాయి. ఒకవేళ ఆ మాంత్రికుడి చేతికి ఆ పాము చిక్కినట్లయితే ఆ పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించు. వేటగాడు చేసిన సహాయాన్ని మరిచి కూడా ఆ మనిషి వేటగాడిని నాశనం చేయాలనుకున్నాడు. ఇప్పుడైనా నీకు అర్థమవుతోందా నువ్వు బయటికి వెళ్తే నీకెంత ప్రమాదమో అని ఎర్ర నాగిని చెప్పగానే తెల్ల నాగిని కాసేపు ఆలోచించి, అలాగే ఇంకెప్పుడు కూడా నేను బయట ప్రపంచంలోకి వెళ్ళాలని అస్సలు ఆలోచించను. ఒక్కసారిగా మనమున్న ప్రపంచంలో నుంచి మరో కొత్త ప్రపంచంలోకి వెళ్తే ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమైంది అని నల్ల నాగిని అనగానే ఎర్ర నాగిని చాలా సంతోషిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నా ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.